ఇండియాలో మొట్టమొదటిగా రూపాయిని ప్రవేశపెట్టినవాడు షేర్షా. ఇండియాలో మొట్టమొదటిగా ఈ రోజుకి మనం వాడుతాం 1 రూపీ కాయిన్. అచ్చుగుద్దినట్టు ఇప్పుడు మనం 1 రూపీ కాయిన్ ఈరోజు మనం యూజ్ చేస్తున్నామే, అలా అలా లేదులే, అలా అచ్చుగుద్దినట్టే ఉండదు. కానీ బట్ రూప అనే పదం గుప్తుల కాలంలోనే మొదలైంది మన ఇండియాలో. రూప అనే పదం మన ఇండియాలో గుప్తుల కాలం. రూప అనే పదం పుస్తకాలను దొక్కాను రా, అందుకోసం కళ్ళుపోదు. రూప అనే పదం గుప్తుల కాలం నుంచే ఉంది. రూప, రూపిక అనే పదాలు ఉన్నాయి. షేర్షా వచ్చేటప్పటికి ఒక వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. అది వెండితో చేయబడింది. వెండిని ఇస్లాం భాషలో, ముస్లిం భాషలో రుప్పా అంటారు. రుప్పా, వెండిని రుప్పా అంటారు. RUPPA. రూపాయి అనే వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడని పుస్తకాలు ఉంటుంది. ఈ రోజుకి అదే రూపాయి నాణ్యాన్ని కొద్ది గొప్ప మార్పులతో మనం వాడుతున్నాం. రూపికాయిన్ ఇష్యూడ్ బై షేర్షా. నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఆ రూపాయి నాణ్యం పేరేంటి అంటే రూపాయి కాదు, DAM, డ్యామ్. DAM, దామ్, ఖరీదు, వాల్యుబుల్. DAM, దామ్ అనే పేరిట. DAM, డ్యామ్ కాదు, DAM, దామ్ పేరిట వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. వెండిని ముస్లిం భాషలో రుప్పా అంటారు. దట్స్ వై రుప్పా అనే వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. అది రూపాయి అయ్యిందని అంటారు. మీ డౌట్ తీర్చానా లేదా? నేను తీర్చానా లేదా? మీ డౌట్ని క్లారిఫై చేశానా లేదా? రుప్పా అంటే వెండి. ఆ వెండితో చేయబడింది ఒక నాణ్యము. దాని పేరు అసలు యాక్చువల్లీ దాము, కానీ అది రూపాతో చేయబడింది కాబట్టి రూపాయి అనే పదం పరిణామం చెంది. కాబట్టి వెండి రూపాయి నాణ్యం అంటారు కానీ దామ్ అనరు. అసలు దాని పేరు దామ్. దామ్ అంటే ఖరీదు, వాల్యుబుల్, విలువ, గౌరవం, ఫైనాన్స్లో గౌరవం, రెస్పెక్ట్, ఇవన్నీ కూడా రూపాలో వస్తాయి. కనుక రూపా అనే వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టినవాడు షేర్షా. దాన్ని రూపాయిని ప్రవేశపెట్టాడని అందరూ, కానీ ఇది కరెక్ట్ కాదు. రూపా అనేది వెండి నాణ్యం, దాని అసలు పేరు డ్యామ్. ఏదేమైనా రూపాయి అనే వెండి నాణ్యాన్ని అనుకోలేక తప్పదు. ఎందుకంటే పుస్తకాలన్నింటిలో అలాగే రాసిరు కదా. రూపా అనే వెండి నాణ్యాన్ని ప్రవేశపెట్టేవాడు షేర్షా ఫస్ట్ టైం. ఇదే ఆ తర్వాత అక్బర్ కాలంలో, ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో, బ్రిటిషోడి కాలంలో, మనోడి కాలంలో కొద్ది గొప్ప మార్పులతో ఇప్పటికీ రూపాయి ఈరోజు అతి తక్కువ విలువ కలిగినదిగా రూపాయి చాలా మందికి వచ్చింది.